నమస్కారం. HS24 న్యూస్కి స్వాగతం. నేను విజయ. ఉగాది అనేది ఒక పండుగ కాదు, నూతన ప్రారంభం, కొత్త అధ్యయనానికి ఆరంభ బిందువు. ఇది యుగాది అన్న పదం నుండి ఉద్భవించింది. యుగ అంటే కాలం, ఆది అంటే మొదలు, అంటే కొత్త యుగానికి కొత్త సంవత్సరానికి పునాది వేసే పండుగ అని అర్థం. సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనాన్ని ప్రతిబింబించే రోజు. వసంతకాలంలో వస్తున్న ఈ పండుగ ప్రకృతికి కొత్త జీవితానికి నాంది పలికే ఓ రోజు. పంచాంగం ప్రకారం ఏటా చైత్రశుద్ధ పాడ్యమి నాడు జరుపుకునే ఈ పండుగను తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాల్లోనూ ఈ పండుగను విశేషంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజున అందరూ ఉదయాన్నే నిద్రలేచి తలంటి స్నానాలు చేసి కొత్త బట్టలు ధరిస్తారు. ద్వారబంధాలకు మామిడి తోరణాలు కట్టి ఇంటి ముంగిట రంగుల ముగ్గులు వేసి వసంతలక్ష్మిని స్వాగతిస్తారు. ఆ తర్వాత షడ్రుచుల సమ్మేళనంగా ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. ఈ పచ్చడి ప్రత్యేకత రుచిగా ఉండడమే కాకుండా జీవితానికి అర్థం చెప్పే గొప్ప సందేశమని నానుడి. ఇందులో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి ప్రతీకగా భావిస్తారు. బెల్లం తీపి, సంతోషానికి నిర్వచనం. ఉప్పు సహనం, సమతుల్యత. వేప పువ్వు చేదు, బాధలు, నిరాశలు. చింతపండు పులుపు, అనూహ్య సంఘటనలు, కొత్త అనుభవాలు. మామిడి వగరు, పొగరు, కొత్త సవాళ్లు. కారం అసహనానికి ప్రతీక. కాబట్టి ఉగాది పచ్చడిలో కలిపే ఏ పదార్థానికి రుచి ఎక్కువ తక్కువ కాకుండా అన్నీ సమపాళ్లలో ఉండేలా జాగ్రత్త వహిస్తారు. ఈ పచ్చడి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని విశ్వసిస్తారు. ఉగాది నాడు పంచాంగ శ్రవణం జరుపుట ఆచారంగా వస్తుంది. పంచాంగ శ్రవణంలో తిథి, వార, నక్షత్ర, యోగం, కరణం అనే 5 అంగాలు ఉంటాయి. ఇవి మానవాళికి సంపద, ఆయుష్, పాప ప్రక్షాళన, వ్యాధి నివారణ, గంగాస్థాన పుణ్యఫలాన్ని ఇస్తాయని విశ్వసిస్తారు. పంచాంగ శ్రవణం వల్ల నూతన సంవత్సరంలో శుభాశుభాలను తెలుసుకొని వాటికి అనుగుణంగా ప్రణాళికలు వేసుకుంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, సిరి సంపదలు ఉండాలని ఆశిస్తూ అందరికీ మరోసారి HS24 న్యూస్ తరపున విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు.